హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేస్ మలేషియాలో నాకు ఎంతో ఇష్టమైన ప్లేసెస్లో ఒకటి. నేచర్కి దగ్గరగా, కొండల మధ్యలో, చల్లగా వీచే గాలి, మబ్బులు మనల్నే తాకుతూ మన పక్క నుంచే వెళ్తున్నాయా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఇక్కడ. సో అలాంటి ప్రకృతి మధ్యలో ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం. అసలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి? బుద్ధుడి విగ్రహం అంటే ఎవ్వరికి నచ్చదు, అందరికీ నచ్చుతుంది. అలాంటిది కొండల మధ్యలో అంత పెద్ద బుద్ధుడి విగ్రహం, చల్లని గాలి, అసలు ఇంకా అక్కడ కూర్చుంటే గంటలు గంటలు అలా కూర్చుండిపోవచ్చు అనిపిస్తుంది. ఇది మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న చిన్సుయి కేవ్ టెంపుల్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను చూడండి. అదేంటో మనం కొన్ని పద్ధతులు ఎలా పాటిస్తామో, కొన్ని విషయాల్ని మన హిందూ ధర్మంలో మనం ఎలా నమ్ముతామో, ఎలా ఫాలో అవుతామో, వీళ్ళు కూడా అచ్చు అన్నీ అలాగే ఫాలో అవుతున్నారు. చూడండి, గంట కొడతారు, చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ లాగా చిన్న చిన్న పాండ్స్లా పెట్టుకొని అందులో కోరుకొని కాయిన్స్ వేస్తారు, కాయిన్స్ వదులుతారనమాట. మనం కూడా వేస్తాం కదా పుణ్యనదుల్లో, అటు ఇటు తీర్థాలకు వెళ్ళినప్పుడు అటు. సో అలా అనమాట. తర్వాత ఇది చూడండి, మనకి అపరిచితుడి ద్వారా బాగా పరిచయమైంది. అదేనండి గరుడ పురాణం. భూలోకంలో తప్పులను బట్టి మనకి ఏ శిక్షలు విధిస్తారు నరకంలో అని ఉంటుంది కదా. సో సేమ్ అదే వీళ్ళు కూడా నమ్ముతారంట. సో ఇక్కడ ఎలాంటి తప్పులు చేస్తే ఎవరెవరికి ఎలాంటి శిక్షలు విధిస్తారు నరకంలో అని క్లియర్గా బొమ్మలు పెట్టారు ఇక్కడ స్టాచ్యూస్. మా పిల్లలైతే అసలు ఇంకా ఎక్కడికక్కడ ఆగిపోవడం, చూడడం, ప్రతి బొమ్మని క్లియర్గా చూడడం, ఆ పక్కనే ప్లేట్స్లో రాశారనమాట, ఈ మిస్టేక్ చేస్తే ఇలాంటి తప్పులు అని చెప్పి. సో అవన్నీ క్లియర్గా మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళకి అర్థం కాకపోతే మా వారేమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది మాత్రమే కాదు, ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఇక్కడ కూడా ఛాంబర్స్ ఉన్నాయన్నమాట. ఐ థింక్ 9 or 10 ఛాంబర్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే పర్టికులర్గా కొన్ని పాపాలకి ఫలానా ఛాంబర్స్లో శిక్షలు వేస్తారు అన్నట్టుగా అనమాట. మీ అందరికీ చూపించాలి, మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను చాలా స్లోగా షూట్ చేసుకుంటూ వచ్చాను. యాక్చువల్గా మేమైతే ఇక్కడికి చాలాసార్లు వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 8 or 9 టైమ్స్ అయినా వచ్చే ఉంటాము ఈ టెంపుల్కి. మ్యారేజ్ అయిన కొత్తలో మా పిల్లలు చిన్నప్పుడు కూడా మేము చాలాసార్లు వచ్చాము. కాకపోతే వాళ్ళప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి చూసినదేమీ గుర్తులేదు. వాళ్ళు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మాత్రం ఇదే రావడం. సో అందు గురించి వాళ్ళకంతా కొత్తగానే అనిపిస్తుంది. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది 9th హెల్ ఛాంబర్ అనమాట. ఆల్రెడీ 8 ఛాంబర్స్ మనం చూసేసాం. ఇప్పుడు 10th ఛాంబర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో అకార్డింగ్ టు చైనీస్ బిలీఫ్ వాళ్ళకి నరకంలో 10 ఛాంబర్స్ ఉంటాయి. మనం ఆ 10 ఛాంబర్స్ ఇక్కడ కంప్లీట్ చేసేసాం. సో ఇక్కడితో అవి అయిపోయాయి.
ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది యాక్చువల్ టెంపుల్ లోపలికి. మన టెంపుల్స్, మన కట్టడాలు, మన ఆర్కిటెక్చర్ అంతా ఒకలా ఉంటాయి. అలాగే వీళ్ళ ఆర్కిటెక్చర్ కూడా వేరేలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ దేని అందం దాందే. ఇక్కడనే కాదు, వీళ్ళ అన్ని టెంపుల్స్లోని కూడా వీళ్ళు ఎక్కువగా కంప్లీట్ రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ అగరబత్తీలు వెలిగిస్తారు. మనకున్నట్టు చిన్న చిన్నగా ఉండవు. వీళ్ళ అగరబత్తీలు చాలా పెద్దగా ఉంటాయి. లావుగా, పొడుగ్గా, పెద్ద పెద్దగా ఉంటుంటాయి. అవి ఆఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే మనకి కొన్ని గుళ్ళకి ఓన్లీ మగవాళ్ళు వెళ్ళాలి, ఆడవాళ్ళు వెళ్ళకూడదు లోపలికి. శనిదేవుని ఆలయము, అలాగే అయ్యప్ప స్వామి గుడి ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలాగే వీళ్ళకి ఇక్కడ ఒక పెద్ద గంట, ఒక పెద్ద డ్రమ్ ఒకటి ఉంది. అది ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చేయాలంట. ఒక్కసారి బెల్ కొట్టాలంట, ఒకసారి గంట కొట్టాలంట. డ్రమ్ ఏమో ఓన్లీ 3 సార్లే వాయించాలంట. అది కూడా 21 years అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే మగవాళ్ళు వాయించాలంట. నో డౌట్ టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. కానీ ఏంటో మన టెంపుల్స్కి వెళ్తే ఒక ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ అయితే నాకు రాలేదు ఇక్కడ. ఏమో ఎందుకంటే మన దేవుడితో మనకుండే బాండింగ్ అలా ఉంటుంది. ఒక స్పెషల్ ఎమోషనల్ బాండ్ ఉంటుంది. కాబట్టి గుడికి వెళ్ళగానే మనకి అదొక తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే నాకు అలాంటిదేం అనిపించలేదు. కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మలేషియాలో నేను విజిట్ చేసే ప్లేసెస్ మీరు కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.